హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. రాజా సాబ్ మూవీ ఎలా ఉంది, ప్రభాస్ ఎలా నటించాడు, మారుతి సినిమా చేయడంలో సక్సెస్ అయ్యాడా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజా సాబ్ మూవీ, ముందుగా ఈ మూవీలో ప్రభాస్ గారి గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ గారి కామెడీ అనేది ఈ మూవీలో చూడబోతున్నాము. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారు హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ థ్రిల్లర్, యాక్షన్ ఇవన్నీ కలగలిసిన మూవీ చేయడం జరిగింది. ఈ మూవీలో మాత్రం ప్రభాస్ గారి కామెడీ లెవెల్ హై లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఆయన నటించిన తీరు మాత్రం చాలా బాగుంది. అలాగే ఆయనని కొత్త గెటప్స్‌లో మీరు ఈ మూవీలో చూడబోతున్నారు. చాలా బాగుంది ఆయన గెటప్స్ కూడా. ఆయన యాక్షన్ కూడా చాలా 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 బాగుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం హీరోయిన్స్ అంతంత మాత్రంగానే ఉన్నారు. ఎందుకంటే మేము ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుగా ఉన్నారు. కొన్ని సీన్‌లలో రావడం, కొన్ని సీన్‌లలో వెళ్ళిపోవడం అంతవరకే వీళ్ళ పాత్రకి పరిమితమయ్యారు. ఆ తర్వాత మ్యూజిక్ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం తమన్ గారి మ్యూజిక్ మాత్రం హై లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కాడ మాత్రం చెవులు పలిగిపోతాయా ఏమో అనిపిచ్చింది. మరి అంత ఓవర్‌గా సౌండ్ ఇచ్చాడు. కొన్ని కొన్ని చోట్ల సీన్‌కు తగ్గట్టుగా సౌండ్ ఇచ్చాడు. సౌండ్ మరీ ఎక్కువ ఓవర్ అయిందేమో అనిపించింది. ఆ సౌండ్ వల్ల కొన్ని సీన్‌లలో ఆ ఎలివేషన్స్ కూడా మనకు అర్థం అవ్వలేకపోయాయి. చాలా మరీ ఓవర్‌గా ఇచ్చాడు సౌండ్ మాత్రం కొన్ని సీన్‌లకి. ఆ తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మారుతి గారు సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం స్లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎందుకు స్లో అనిపించిందంటే ఆహ్, ఈ సెకండ్ పార్ట్ మొత్తం సెకండ్ హాఫే సినిమాకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో మాత్రం ఏమి ఉండదు. వాళ్ళ ఇంటరాక్షన్, వాళ్ళు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ తాత గురించి అవి మాత్రమే ఉంటాయి. సెకండ్ హాఫ్‌లోనే ఆ మహల్‌లోకి వెళ్ళడం, అక్కడ జరిగే సీన్స్ అవన్నీ కూడా సెకండ్ హాఫ్‌లో కనబడుతుంది. ఇక క్లైమాక్స్ మరీ స్లో అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ అస్సలు ఊహించరు ఎవ్వరు. సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యాక అంతా అయిపోయాక సినిమా క్లైమాక్స్ ఇలా ఉంటుందా అని అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ బాలేదు. క్లైమాక్స్‌కొచ్చేసి అసలు ఏంటి ఇలా తీశాడు మారుతి అనిపించేలాగా ఉంది. దీనికి ఇంకా సెకండ్ పార్ట్ గూడా ఉంది. సెకండ్ పార్ట్ వచ్చేసి రాజా సాబ్ సర్కార్ 1935 టైటిల్ ఇది అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. మరి ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుంది? వస్తుందా? రాదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ పైనే సెకండ్ హాఫ్ ఆధారపడి ఉంటుందేమో అని అనిపిస్తుంది సెకండ్ పార్ట్. మరి చూడాలి. రాజాసాబ్ మాత్రం చాలా బాగుంది. నా మటుకు నేను చూసినప్పటికి మాత్రం రాజాసాబ్ చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. అలాగే సెకండ్ హాఫ్ ఇట్లా లేసి మళ్ళీ క్లైమాక్స్‌కొచ్చే వరకు ఇట్లా పడిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇటుంది. సెకండ్ హాఫ్ ఇట్లుంది. క్లైమాక్స్ జీరో అయిపోయింది. మరి చూడాలి ఈ సినిమా ఎలా హిట్ అవుతుంది అని. నా రేటింగ్ ప్రకారం అయితే రాజాసాబ్‌కి 3.5 ఔట్ ఆఫ్ 5. మీరందరూ కూడా ఒక్కసారి థియేటర్‌కెళ్ళి చూసి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆహ్, ఇదండి. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.